Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarakonda, I am your current affairs faculty. So welcome you all to Revise and Rise series. సో ఈ రోజు సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారు. సో అందుకని దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో 2013లో ఈ యాక్ట్ని పాస్ చేశారు. సో ఈ యాక్ట్ రాకముందు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయటం అనేది ఒక వెల్ఫేర్ అప్రోచ్ అనమాట. ఒక వెల్ఫేర్ అప్రోచ్. అప్పటి వరకు యాక్ట్ లేదు, ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేది లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో ఇది కేవలం ఒక వెల్ఫేర్ అప్రోచ్ లాగా ఉండేది. ఎప్పుడైతే ఒక యాక్ట్ని పాస్ చేశామో ఆ యాక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అప్పటి నుంచి ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది రైట్ బేస్డ్ అప్రోచ్ లాగా మారింది. సో అప్పటి వరకు బెనిఫిషరీస్కి ఇది ఒక వెల్ఫేర్ అప్రోచ్. ఎప్పుడైతే యాక్ట్ని మనం పాస్ చేసామో ఇప్పుడు బెనిఫిషరీకి అదొక రైట్ అనమాట. ఇట్ ఈస్ దేర్ రైట్. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మనకు కనిపించే పాయింట్స్ ఏంటంటే మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. కేవలం ఫుడ్ ప్రొవైడ్ చేసామంటే సరిపోదు, ఆ ఫుడ్లో మనం మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో హిడెన్ హంగర్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేయాలి. సో ఓవరాల్గా మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి టు అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో ఈ యాక్ట్ యొక్క కవరేజ్ ఎలా ఉంటుందనేది కూడా చూద్దాం. అర్బన్ ఏరియాస్లో అయితే 50% ఆఫ్ ద పాపులేషన్ ఈ యాక్ట్ కింద కవర్ అవుతున్నారు. రూరల్ ఏరియాస్ అయితే 75% ఆఫ్ ద పాపులేషన్ ఈ యాక్ట్ కింద కవర్ అవుతున్నారు. అండ్ టోటల్గా 67% ఆఫ్ ద పాపులేషన్ ఈ యాక్ట్ కింద కవర్ అవటం అనేది జరుగుతుంది. ఓకేనా. సో కవరేజ్ ఒకసారి చూసుకోండి. అర్బన్ 50%, రూరల్ 75%, టోటల్ 67%. అండ్ ఈ యాక్ట్ కింద మనకి బెనిఫిషరీస్ 2 టైప్స్ ఉంటారు ఆర్ 2 కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అంత్యోదయ అన్న యోజన. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. అంత్యోదయ అన్న యోజన కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి మనం 35 kgs పర్ మంత్ ప్రొవైడ్ చేస్తాం పర్ హౌస్ హోల్డ్. ఓకేనా. పర్ హౌస్ హోల్డ్కి పర్ మంత్ 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము అంత్యోదయ అన్న యోజన బెనిఫిషరీస్కి. మరి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్లో ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం 5 kgs ప్రొవైడ్ చేస్తాము, అది కూడా పర్ మంత్ పర్ పర్సన్. సో ఆ 5 kgs ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సో రైస్ వచ్చేసరికి 3 రూపీస్ పర్ కేజీ, వీట్ వచ్చేసరికి 2 రూపీస్ పర్ కేజీ అండ్ కోర్స్ గ్రెయిన్ వచ్చేసరికి 1 రూపీ పర్ కేజీ. ఓకేనా. సో 2 కేటగిరీస్ ఉంటారు, అంత్యోదయ అన్న యోజన, ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. సో ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది చూసేసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2 కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేసే రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ విల్ ఐడెంటిఫై ద బెనిఫిషరీస్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. చాలా ఇంపార్టెంట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటాము, కాదనమాట. సో స్టేట్ గవర్నమెంటే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్కి కావాల్సిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాము. అండ్ దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి లైక్ అగ్రికల్చర్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, మ్యాపింగ్ పోర్షన్, వీటిని కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీకు సెపరేట్గా కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఒకవేళ క్లాసెస్ కానీ నచ్చకపోతే 15 days లోపు 100% రిఫండ్ అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా. సో రిఫండ్ పాలసీ అనేది 100% ప్రొవైడ్ చేస్తాము, అది కూడా 15 days వరకు. ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ phase 1 ఫినిష్ అయిపోయింది, ఎకానమీ ఫినిష్ అయిపోయింది, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోయింది అండ్ మ్యాపింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి మీరు కోర్స్ని ఓపెన్ చేయండి, క్లాసెస్ ఎంతవరకు కంప్లీట్ అవుతున్నాయో మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 6305955532. డైరెక్ట్గా పర్చేస్ చేయాలని చెప్పి అనుకుంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి, కోర్స్ యొక్క పేజ్లోకి వెళ్తారు, అక్కడ పేమెంట్ చేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఈ కోర్స్ కానీ తీసుకుంటే మీకు ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ స్టాటిక్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తున్నాము, దాంతోపాటు ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అలా కాదు పీటీ 3:5 తీసుకొని మొత్తం చదువుకుంటామంటే చదువుకోండి, మీ ఇష్టం. బట్ పీటీ 3:5 నుంచి లాస్ట్ 2 to 3 yearsలో క్వశ్చన్స్ అయితే రావట్లేదు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ అటెంప్ట్. సో ఇదే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటివంటే, సో ఇప్పటివరకు మనం ఏం చూసాము, తక్కువ ప్రైస్కి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేసాం. ఎవరికి? 2 బెనిఫిషరీస్కి ప్రొవైడ్ చేసాం, అంత్యోదయ అన్న యోజన, ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. అక్కడ వరకు బాగానే ఉంది.
సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కేవలం ఈ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయడం మాత్రమే ఉంటుందా, లేకపోతే అదర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయంటే ఎస్, అదర్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ప్రెగ్నెంట్ మదర్కి, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అండ్ అప్ టు 6 years ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఫ్రీ మీల్స్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 6 years అండర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. దీంతోపాటు 6 to 14 years లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ కింద మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ వెరీ న్యూట్రిషియస్. ఆ తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేవలం సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే కాదు, ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అండ్ మెటర్నిటీ రిలీఫ్ ఆర్ మెటర్నిటీ బెనిఫిట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ 6,000 రూపీస్. ఓకేనా? ఇవన్నీ దీంట్లో కాంపోనెంట్స్. సో మనకి తర్వాత ఏం జరిగింది అంటే 2020లో COVID-19 పాండమిక్ వచ్చింది. సో ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు అండ్ వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్తో పాటు అడిషనల్గా ఇంకొన్ని వాళ్ళు ఓన్గా బయట ఫుడ్ గ్రెయిన్స్ని పర్చేజ్ చేసుకునే వాళ్ళు, వాటిని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో చాలా మందికి జాబ్స్ కోల్పోవటం కానీ, ఇన్కమ్ లేకపోవడం కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. సో ఇటువంటి టఫర్ సిచ్యువేషన్స్లో వీళ్ళకి హెల్ప్గా మనం ఉండాలి అని చెప్పి ఇంకొక ప్రోగ్రామ్ని లాంచ్ చేశాం. అదే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2020లో లాంచ్ చేశారు డ్యూరింగ్ COVID-19 పాండమిక్. సో ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేస్తున్నారు అంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, ఓకేనా, 2 categories బెనిఫిషరీస్ ఉన్నారు కదా, సో వాళ్ళకి అడిషనల్గా 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత? 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్ పర్ మంత్. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇందాక మీరు కానీ గమనిస్తే 2 rupees per kg, 3 rupees per kg, 1 rupee per kg అలా చూసాం కదా సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇక్కడ అలా కాదు, ఎటువంటి అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు 5 kgs అడిషనల్గా ప్రొవైడ్ చేస్తారు, అది కూడా పర్ పర్సన్ పర్ మంత్. తర్వాత ఏం జరిగింది అంటే 2022లో ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే ఉందో దీన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్తో మర్జ్ చేశారు. 2022లో ఈ రెండింటిని మర్జ్ చేయడం జరిగింది. ఇలా మర్జ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది December 2023 వరకు కంటిన్యూ అయిందనమాట. అండ్ రీసెంట్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఫ్రమ్ 1st January 2024 నుంచి దీన్ని ఇంకొక 5 yearsకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 1st January 2024 నుంచి. ఇది రీసెంట్ అప్డేట్ అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మన ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా నేను చెప్పాను. కవరేజ్ రేషియో ఒకసారి చూసుకోండి, బెనిఫిషరీస్ కేటగిరీస్ ఒకసారి చూసుకోండి, అండ్ బెనిఫిషరీస్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారో ఒకసారి చూసుకోండి. సో సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్తో పాటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అదర్ బెనిఫిట్స్ ఏంటి, ఫ్రీ మీల్స్ కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్ కానీ, అండ్ వాట్ అబౌట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. ఇటువంటి మంచి క్లాసెస్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.